తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు సంబంధించిన సంచలన విషయాలను పోలీసులు వెలికితీస్తున్నారు. తాజాగా దర్శన్ వినియోగించిన లోఫర్స్ ఆయన భార్య విజయలక్ష్మి ఫ్లాట్లో గుర్తించారు. వీటినే హత్య సమయంలో అతడు ఉపయోగించాడు. వీటి రికవరీతో కేసులో కీలక ఆధారాలను పోలీసులు కనుగొన్నారు. హత్య తర్వాత 9వ తేదీ తెల్లవారుజామున రేణుకాస్వామి మృతదేహాన్ని పడేసి హోస్కరీహల్లిలోని భార్య విజయలక్ష్మి ఫ్లాట్కు దర్శన్ వెళ్ళాడు. అక్కడి నుంచి మైసూర్ బయలుదేరే ముందు ఇంట్లో పూజలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆమెకు కూడా పోలీసులు సమన్లు జారీ చేసి 5 గంటల పాటు విచారించారు. అంతేకాకుండా ఆ లోఫర్స్ను ఎవరైనా కడిగారేమోనని అడిగి తెలుసుకున్నారు పోలీసులు. ఈ హత్య తర్వాత కొన్ని దుస్తులు, ఫుట్వేర్ను దర్శన్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ రాజు తెచ్చి విజయలక్ష్మికి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆమెను సాక్షిగా భావించే అవకాశాలు ఉన్నాయి. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ఫ్యాన్ క్లబ్లోని వారు కీలక పాత్ర పోషించడంతో ఇప్పుడు పోలీసుల కన్ను వారిపై పడింది. రాష్ట్ర వ్యాప్తంగా దర్శన్ ఫ్యాన్ క్లబ్ కార్యకలాపాలపై దృష్టి పెట్టారు పోలీసులు. వీరందరికీ దర్శన్తో పాటు అతడి దర్శక నిర్మాతల నుంచి పెద్ద ఎత్తున నగదు, బహుమతులు అందుతున్నట్లు గుర్తించారు.